హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఈ ఎండాకాలంలో ఏసీ లేని వాళ్ళు కూడా ఈ సింపుల్ ట్రిక్ని యూజ్ చేస్తే చాలండి, మీ ఇల్లంతా కూడా ఏసీ ఉన్నంత చల్లగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే టిప్స్ని అయితే తీసుకొచ్చేస్తాను. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. మనం ఈ ఊరు వెళ్ళేటప్పుడు ఏంటంటే మాయిశ్చరైజర్ కనుక తీసుకొని వెళ్ళాలి అనుకోండి, ఖచ్చితంగా లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కదండి. అలాంటప్పుడు మీకు అనేది లీకేజ్ అనేది లేకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే ట్రై చేయండి. బెలూన్ ఉంటుంది కదండి, బెలూన్ని ఈ విధంగా కట్టేసి యూజ్ అంత రబ్బర్ బ్యాండ్ కనుక చుట్టేసేసాము అనుకోండి, ఆ తర్వాత మీరు బ్యాగ్లో పెట్టేసుకున్నారే అనుకోండి, మనకి కొంచెం కూడా లీకేజ్ అనేది లేకుండా అయితే ఉంటుందని. షాంపూ అయినా కానివ్వండి, ఈ విధంగా కనుక తీసుకొని వెళ్ళానే అనుకోండి, మనం ఖచ్చితంగా కొన్ని షాంపూస్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ ఇలానే సేమ్ మనం ఏవైతే వాడుతామో అవే ఊర్లకు కూడా జర్నీలు కూడా తీసుకెళ్ళాలనుకున్న ఎవరన్నా ఉన్నారు అని అనుకుంటే ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నా కానివ్వండి, లేదంటే జర్నీలో బట్టల బ్యాగ్లో వేసుకున్నా కానివ్వండి, లీకేజ్ అనేది లేకుండా ఉండాలి అని అంటే మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, స్టీల్ స్క్రబ్బర్ని తీసుకొని ఈ విధంగా మన ఇంట్లో ఏంటంటే మనం పాల ప్యాకెట్ కట్ చేసుకునే కిచెన్లో వాడుతూ ఉంటాం కదా, ఇలాంటి చిన్న చిన్న సిజర్స్ అనేవి. అవి కొన్నిసార్లు వాడగా ఏమవుతుందంటే కొంచెం పదును అనేది పోతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఇయర్స్ వాడగా. అలాంటప్పుడు ఇంట్లోనే మనకి ఇంట్లో కిచెన్లో ఇంకో ఐటమ్ ఏంటంటే స్టీల్ స్క్రబ్బర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందండి. ఈ స్టీల్ స్క్రబ్బర్ని ఒక 2-3 టైమ్స్ కనుక కట్ చేసాము అనుకోండి, మనకి సిజర్ అనేది మంచి షార్ప్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్ని బ్యాంగిల్స్ ఏంటి అని అంటే ఈ విధంగా కలర్ పోయినా కానివ్వండి, లేదంటే కొన్నిసార్లు స్టోన్స్ పోయినా కానీ లిమిటెడ్ బ్యాంగిల్స్ వాడకుండా పక్కన పడేస్తూ ఉంటాం కదండి. అలాంటి బ్యాంగిల్స్ ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ కనుక ఉంటాయి కదా కలర్స్వి, వీటిని తీసుకొని వచ్చేసి వీటికి కనుక వేసేసాము అనుకోండి, మనకి ఏంటి అంటే ఏ కలర్ పిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఏ కలర్ డ్రెస్ వేసుకుంటారో అలాంటి కలర్ సేమ్ బ్యాండ్స్ కనుక వేసేసాము అనుకో, కలర్ బ్యాంగిల్స్ అవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. అండ్ అలానే అనవసరంగా పక్కన పడేసిన బ్యాంగిల్స్ని కూడా మనం యూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాము. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మీకు తీసుకొస్తూ ఉంటున్నాను కాబట్టి ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. దానివల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ అలానే వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటివి కూడా మనకి డేట్స్ బాక్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి, వీటిని ఇప్పుడు యూజ్ ఎలా చేయాలో చూద్దామండి. ఈ విధంగా మధ్యలోకి అయితే కట్ చేసేది, ఓన్లీ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని అయితే కట్ చేసేసేయండి. ఆ తర్వాత క్యాప్ను కూడా సేమ్ అదే సైజులో అయితే ముందుగానే డ్రా చేసుకున్నామే అనుకోండి, చిన్న మార్క్ లాగా చేసుకున్నాము అనుకోండి, మనకి ఈజీగా అయితే కటింగ్ అయితే ఉంటుందండి. ఈ విధంగా క్యాప్ను కూడా కట్ చేస్తే బ్యాక్ సైడ్ ఏంటి అంటే ఈ విధంగా డబల్ టేప్ ప్లాష్ ఉంటుంది కదండి, డబల్ టేప్ ప్లాష్ని అయితే పెట్టేసేసేయండి. దీనిని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా, మన ఫ్రిడ్జ్ సైడ్స్ ఉంటాయి కదా, సైడ్స్కి ఈ విధంగా క్లిప్స్ కనుక పెట్టేసామా అనుకోండి, మనం చిన్న చిన్న పచ్చిమిర్చి వేసుకోవాలి అనుకుంటున్నా, లేదంటే నిమ్మకాయ కట్ చేసింది వేసుకోవాలని డైరెక్ట్గా వేసే బదులు ఈ విధంగా ఇలాంటి బాక్స్లో వేసుకోవడం మనకి ఈజీగా కనిపిస్తాయండి. అండ్ అలానే కారం పౌడర్లు లేదు అంటారా, గరం మసాలాలు, సాంబార్ పౌడర్ సైడ్స్ కనుక వేసేసుకున్నామే అనుకోండి, మనకి ఈజీగా కనిపిస్తాయండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసే దగ్గర అక్కడైతే పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనకి అక్షంతలు కొన్నిసార్లు పూజ చేసుకోవడానికి రిపీటెడ్గా కలుపుకుంటూ ఉంటారు కదండి కొంతమంది. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ లాంగ్ టైం కనుక ఫ్రెష్గా ఉండాలి, మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే ఈ విధంగా కనుక మీరు అక్షంతలు కలుపుకున్నారే అనుకోండి పూజకి, మనకి 6 months అయినా సరే కానివ్వండి, బూజు పట్టడం ఉండదు, వాసన రావడం అయితే ఉండదండి. అక్షంతలో కొంచెం అంటే కొంచెం పసుపు వేసి నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి కూడా వేసేసి బాగా కలిపేసి ఇలాంటి జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదండి, ఇలాంటి జిప్ లాక్ కవర్స్ కనుక వేసేసుకున్నారే అనుకోండి, పసుపు అక్షంతలు కానివ్వండి, కొంతమంది ఏం చేస్తారంటే కుంకుమతో కూడా అక్షంతలు చేసుకుంటూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళైనా సరే ఇలాంటి జిప్ లాక్ కవర్స్ కూడా వేసేసారనుకోండి, మనకి 6 months వరకు ఎలాంటి పురుగు పట్టదు, అలాగే వాసన కూడా రాకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ ఉంటుంది కదండి, దాన్ని కొంచెం అయితే తీసేసుకున్నానండి. దీని లోపల ఏంటి అని అంటే లిప్స్టిక్ ఉంటుంది కదండి, నార్మల్ లిప్స్టిక్ని అయినా సరే కానివ్వండి, కొంచెం తక్కువ కాస్ట్ ఉన్న లిప్స్టిక్ ఏంటంటే కొంచెం డ్రైగా అనిపిస్తూ ఉంటాయి కదండి, అలాంటి లిప్స్టిక్ని ఏంటి అంటే కొంచెం మనకి మాయిశ్చరైజర్గా ఉండాలి. అందులో ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం లిప్స్ అనేవి డ్రై అయిపోతూ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఈ విధంగా మాయిశ్చరైజర్ ప్లస్ లిప్స్టిక్ రెండు కలిపేసి బాగా కలిపేసేసేయండి. ఆ తర్వాత ఇలాంటి చిన్న బాటిల్లో కనుక పెట్టేసి హ్యాండ్ బ్యాగ్లో కనుక పెట్టేసుకున్నామే అనుకో, మనకు అవసరమైనప్పుడు ఈజీగా పడుతుంది. దీనివల్ల లిప్స్టిక్ వేసుకున్న వాళ్ళం అవుతాం, అండ్ అలానే మనకి ఏంటంటే మాయిశ్చరైజర్గా కూడా ఉంటుందండి. ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లిప్స్టిక్ ప్లస్ వ్యాజిలిన్ రెండు క్యారీ చేసే బదులు ఈ విధంగా చిన్న డబ్బాలో తయారు చేసుకొని చిన్న పర్సుతో సహా ఈజీగా అయితే పడుతుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను.
అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నిమ్మకాయ సగం కట్ చేయంగా మిగిలిపోయింది ఉంది అనుకోండి, డైరెక్ట్ కనుక ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసాము అనుకోండి డ్రై అయిపోయినట్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు జ్యూస్ కూడా సరిగా రాదు. అలా కాకుండా మనకి సగం నిమ్మకాయ అయినా సరే కానివ్వండి ఫ్రెష్గా ఉండాలి కొన్ని రోజులు వాడిన తర్వాత అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, బాటిల్ క్యాప్ బ్యాక్ సైడ్ తిప్పేసి ఈ విధంగా పెట్టేసుకున్నామని కొంచెం టైట్గా కనుక ఉండే క్యాప్ ఏదైతే తీసేసుకొని ఆ టైట్ లోపల ఏదైతే ఉందో ఆ క్యాప్ లోపల అడ్జస్ట్ అయ్యేటట్లు మనం పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి 2-3 డేస్ తర్వాత తీసినా కానివ్వండి మనకు ఫ్రెష్గా అయితే ఉంటుంది నిమ్మకాయ అనేది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎండాకాలం బాగా ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చల్లగా ఉన్న రూమ్లో పడుకోవాలని ఆశిస్తూ ఉంటారు కదా. అయితే కొంతమందికి ఏసీ లేకుండా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడా చల్లటి రూమ్లో ఏసీ ఉన్న దానిలో ఫీల్ అయ్యేలాగా ఎలా ఉండాలో చూద్దామండి. దానికోసం ఏదైతే మీరు బెడ్ పైన వేసుకొని పడుకుంటారో ఆ బెడ్షీట్ని ఈ విధంగా ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పాటు వదిలేసేసేయండి. ఆ తర్వాత మనకి అదే బెడ్షీట్ని ఈ విధంగా మరి బెడ్ పైన వేసేసుకొని పడుకున్నామే అనుకోండి, మనకు ఖచ్చితంగా ఎక్కువ మధ్యాహ్నం టైంలో ఎక్కువ ఇంకా ఎండలు ఎక్కువగా ఉంటాయి కదండి, అలాంటప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. అంత వడగాలుగా ఉన్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేశారనుకోండి అంత వేడి అనేది లేకుండా ఉంటుందండి. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే ఏదైతే మనకి విండోకి ఉంటుంది కదండి, విండోకి మన బెడ్షీట్ని ఏమన్నా తడిపేసి విండో కట్టేసి కూడా ఉంచాము అనుకోండి, ఆ చల్లగాలి కూడా ఆ వేడి గాలి అనేది రాకుండా ఉంటుంది, కొంచెం చల్లగా అయితే ఉంటుంది. ఈ సింపుల్ ట్రిక్ని ఏసీ లేని వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అయితే తీరుతుంది ఎండాకాలంలో. నెక్స్ట్ టిప్ వచ్చేసి కాకరకాయలు మనం ఎక్కువ కనుక స్టోర్ చేసుకోవాలి, డైరెక్ట్గా కనుక స్టోర్ చేసుకొని పండిపోయినట్లు అనిపిస్తూ ఉంటాయి కదండి, అలా కాకుండా ఈ విధంగా చివర్లు అనేవి ఫస్ట్ తీసేసి ఆ తర్వాత ఈ విధంగా మధ్యలో కనుక కట్ చేసి పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి ఏంటంటే ఆ పండడం అనేది లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంతమంది లిప్స్ కొంచెం లేడీస్ ఏంటంటే కొంచెం డార్క్ నలుపుగా పిగ్మెంటేషన్గా ఉంటూ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే కొంచెం పింక్ కలర్ లిప్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ విధంగా 1 స్పూను మనకి ఏదైతే రోజ్ వాటరు అలాగే కొంచెం హనీ వేసేసి 2 బాగా కలిపేసేసి లిప్స్ పైన ఈ విధంగా డైలీ అప్లై చేస్తూ కనుక ఉన్నారు అనుకోండి, ఆ పిగ్మెంటేషన్ అనేది లేకుండా ఉంటుందండి. ఇలా డైలీ అప్లై చేయడం మన లిప్స్ అనేవి ఆ పిగ్మెంటేషన్ లేకుండా మంచి పింక్ కలర్లోకి అయితే చేంజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎవరికన్నా పింక్ లిప్స్ కావాలి అనుకున్న వాళ్ళు ట్రై చేస్తున్న పిగ్మెంటేషన్తో ఇబ్బంది పడేవాళ్ళని ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆనియన్ ఉంటుంది కదండి, ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా మధ్యలో కట్ చేస్తూ 2 లేయర్స్ మాత్రమే ఇక్కడైతే యూజ్ చేస్తున్నానండి. 2 లేయర్స్ మాత్రమే తీసేసుకొని ఒక పిన్నీస్కి అయితే గుచ్చేసి మన కిటికీ దగ్గర కనుక పెట్టేసుకున్నాము, లేదంటే కిచెన్లో గ్యాస్ స్టవ్ కింద కానివ్వండి పెట్టేసుకున్నామే అనుకోండి, కొన్నిసార్లు ఏంటంటే బొద్దింకలు ఎక్కువైపోతూ ఉంటాయి. అలా బొద్దింకలు ఎక్కువైనప్పుడు ఈ విధంగా నైట్ కనుక మీరు ఈ విధంగా పెట్టేసుకున్నారే అనుకో విండో దగ్గర కానివ్వండి లేదా గ్యాస్ స్టవ్ దగ్గర కానివ్వండి, మనకి ఆ బొద్దింకలు అనేవి రాకుండా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ ఎండాకాలంలో ముఖ్యంగా సమ్మర్లో ఏంటంటే పూలు తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా, ఊరికే వడిలిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటాయి కదా, మనకు వడిలిపోకుండా ఉండాలి ఎప్పటికైనా సరే మనకు ఫ్రెష్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం కొంచెం వడిలిపోయిన వాటిని లేదంటే తొడుములు పోయిన వాటిని సైడ్కి పెట్టేసేసాను. ఆ తర్వాత ఈ విధంగా స్టీల్ బాక్స్ ఒకటి తీసుకొని అడుగుని న్యూస్ పేపర్ వేసేసి పైన ఫ్లవర్స్ వేసేసి మళ్ళీ పైన కూడా ఈ విధంగా న్యూస్ పేపర్ కనుక వేసేసాము అనుకోండి, మనకి చాలా రోజులు అయితే మంచి ఫ్రెష్గా అయితే తీసుకొచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో సేమ్ అలాగే ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఇది ఒకసారి ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా ట్రై చేయండి, పువ్వులు అనేవి వాడిపోకుండా మంచి ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ఈ టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.